హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందులో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ నమస్కారం. ఆ శివుడి పార్వతి దయ వల్ల, ఆ లలిత త్రిపుర సుందరి దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తులతూగుచూ ఉండాలి. అందరికీ నమస్కారము. ఈమె అమ్మ, ఈమె అయ్య, వీళ్ళు భార్య భర్తలు. ఈ బండి మనది. చిన్న మాట ఫ్రెండ్స్, మన బతుకు బండి నడవాలని అంటే మనం ఎవరికి భయపడకూడదు, ఎవరి కోసం ఎదురు చూడకూడదు, ఎవరో ఏమో ఇస్తారని అస్సలు ఆలోచించకూడదు. ఎందుకనంటే మధ్యతరగతి బతుకులు అంటేనే మనవి. పుడితే మనం కోటీశ్వరి ఇంట్లోనన్నా ఉట్టాలి, లేకుంటే బిచ్చగాడి ఇంట్లోనన్నా ఉట్టాలి. బిచ్చగాడి ఇంట్లో ఉడితే మనము భిక్షాటన చేసైనా మన పిల్లల్ని పోషించుకోవచ్చు. గుడి దగ్గర అడుక్కొనైనా పిల్లల్ని పోషించుకోవద్దు. మనం ఏ చెట్టు కిందనైనా అది నివాసం అనుకొని నిద్రించవచ్చు, గాఢ నిద్రకి వెళ్ళచ్చు. వానికి ఇది లేదు, ఇది రాదు, వీడు అప్పులోడు వస్తాడు, వీడు తెల్లారి ఇంకొకటి వస్తాడు, పిల్లలకు ఫీజు కట్టాలి, బిడ్డకు కట్నం ఇవ్వాలి, ఇవన్నీ ఏముండయి మిత్రమా. కానీ మనం బిచ్చగాళ్ళం కాదు కదా, భిక్షాటన చేయలేము కదా. మనం భిక్షం ఎత్తితే ఈ జనాలు ఊకుంటారా మిత్రమా? అస్సలు ఊకోరు. నీకేంద్రా, నువ్వు కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ వాళ్ళు అన్నారని మనం అస్సలు బాధపడకూడదు. ఆ నలుగురు ఎవరు మిత్రమా? మనకు కూడు పెడతారా, గుడ్డ పెడతారా, మనకు లేని రోజు గంజిల 4 మెతుకులు వేసి ఇస్తారా? ఆ నలుగురు ఎవరు మిత్రమా? ఆ నలుగురు కోసం అస్సలు బాధపడకండి, బాధపడి దిగులు చెందకండి. అస్సలే మీరు కష్టపడి పని చేస్తే ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళచ్చు, ఏ పనైనా చేయచ్చు. అట్లెందుకు మిత్రమా? ఎడారిలో పోయి రాళ్ళు ఏరుకొని నడుముకు కట్టుకొని తెచ్చుకొని ఇంటి దగ్గర రంగులు అద్దుకొని అదే సముద్రం ఒడ్డుకు అమ్ముకోవచ్చు మిత్రమా. ఆ నలుగురు ఏమీ చేయరు. ఆ నలుగురు అంటారని అస్సలు బాధపడకు, దిగులు చెందకు. మీ విజయం, మీరు కష్టపడితే మీ విజయం మీ వెంటనే ఉంటుంది, మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఇష్ట దైవాన్ని నమ్ముకొని మీరు ఏ పనైనా, మీరు చేసే చిన్న పనిని అదే దైవం అనుకోండి, మనస్ఫూర్తిగా గుండె కత్తుకొని చేయండి. నిద్రలోనైనా మీ పని గుర్తుకొస్తే మీరు ఖచ్చితంగా విజయాన్ని వరిస్తారు మిత్రమా. ఆ నలుగురు ఏం పెట్టరు. ఆడకట్టు అమ్మలక్కలు చెవులు కొరుక్కుంటారని అస్సలు బాధపడకండి మిత్రమా. అమ్మలక్కలు వాళ్ళే కొరుక్కుంటారు. మనం ఏమీ లేని రోజు మనల్ని చీ అని చిన్న చూపు చూస్తారు. అన్నీ ఉంటే కూడా బాధే మిత్రమా. అన్నీ ఉంటే మన ఇంట్లోనే శత్రువులు అయిపోతారు. దానికేంది అది ఉన్నది, వీనికేంది ఇది ఉన్నది అని అన్ని మాటలు మాట్లాడతారు మిత్రమా. అస్సలు భయపడకండి, బాధపడకండి. మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటే పైన దేవతలు అన్నీ ఇస్తారు. మన నోటికెళ్ళి ఏ వాకు వెళ్తే ఆ వాకు ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఉన్నాయి అనుకునే ముందుకు నడవాలి మిత్రమా. లేదనుకొని ఎప్పుడు దిగులు చెందద్దు, ఏమీ బాధపడద్దు. లేని రోజు ఎవరు పెట్టరు, ఉన్న రోజు ఎవరు ఇయ్యరు. నేను చెప్పే చిన్న మాట, మన బతుకు బండి ఇలా నడుచుకోవాలి మిత్రమా. ఉన్నదనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే లేదు. ఎవరో ఏదో అంటారా? ఆ నలుగురు అసలు ఎవరు? మనకు కూడు పెడతారా, గుడ్డనిస్తారా, నీళ్ళు ఇస్తారా? అదే అన్న గంజి నీళ్ళు అన్న పోతారా? పొయ్యరు, అసలు రారు. మనకేమీ లేని రోజు ఎవరు రారు. మీరు గుడిసెలు ఉంటే అయ్యో ఈ గుడిసేనా అంటారు, కానీ మీరు భవంత అనరు. భవంతులు ఉన్నోళ్ళ ఇంటికే పోతారు, కార్లో తిరగటానికే పట్టం కడతారు, కుర్చేస్తారు. మనం పక్కకు నిలబడితే మనల్ని దేకరు. అస్సలు బాధపడకండి, భయపడకండి. ఎందుకనంటే మనం కష్టపడితే ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ గ్రామం, ఏ మండలం, ఏ ఊరైనా, ఏ మారుమూల పల్లెటూరైనా వెళ్ళి బతకచ్చు మిత్రమా. కష్టపడాలి అంతే. ఏమీ లేదని ఎప్పుడు బాధపడకండి, భయపడకండి, దిగులు చెందకండి. నీ గుండె ధైర్యంతో ముందుకు నడువు. నీ ఇష్ట దైవాన్ని నమ్ముకొని ఖచ్చితంగా మీ విజయం మిమ్మల్ని వరిస్తుంది మిత్రమా. నేను అనే మాట తప్ప కాదా? అవునా? నేను చెప్పేది నిజమే కదా మిత్రమా. ఇది ఈ అమ్మ అయ్యని నమ్ముకునే వాళ్ళు ముందుకు నడవండి. ఏమీ లేదని ఎన్నడూ అనుకోకండి. సదాస్తు దేవతలు పైన ఉంటాయి. అస్సలు మీరు చేసే పనిలో, మీరు ఇంట్లో భర్త బయటికి వెళ్ళేటప్పుడే ఇల్లు లేవంగానే ఇల్లు ఊడ్చుకోవాలి. ఏమి లేదనుకునేటోళ్ళకు ఈ చిన్న మాట, నేను లేవంగానే నా పుట్టి బుద్ధరిగిన నుంచి ఇల్లు ఊడుస్తా. మీరు ఇల్లు కడగాలనుకుంటే వెంటనే పైప్ వేసుకొని, లేకుంటే నీళ్ళు చల్లుకొని, లేకుంటే తుడుచుకొని కర్ర పట్టి భర్త యజమాని బయటికి వెళ్ళక ముందు ఇల్లు తుడవాలి. ఇల్లుని చూసి ఇల్లాళ్ళని చూడాలి మిత్రమా. ఈ సిరి మొగోంది కాదు, ఆడదాందే. మనకు అదృష్టం భర్తది కాదు, భార్యదే. భార్య భర్తలు ఒక ఎడ్ల బండిలాగా నడిస్తే ఆ విజయం మీ వెంటే ఉంటుంది మిత్రమా. బాయ్. హాయ్ మిత్రమా.
బాయ్ మిత్రమా.